బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44 జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొని మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఉదయం నాగ్పూర్ వైపు నుండి ఆలుగడ్డల లోడుతో హైదరాబాద్ వైపు లారీ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టైర్ పంచర్ కావడంతో మేడిపల్లి గ్రామం వద్ద హైవేపై పక్కకు నిలిపి ఉంచాడు. అదే సమయంలో జొన్నల లోడుతో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన లారీ డ్రైవర్ జవారీ సింగ్ లారీ క్యాబిన్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. సమాచారంతో ఘటనా స్థలానికి పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. నిర్మల్ మండలం మేడిపల్లి గ్రామంలో ఉదయం 5:50 యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో డ్రైవర్ సజీవ దహనమైంది. అది నాందేడ్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్న లారీ ఆలుగడ్డలో లోడ్ తీసుకున్న లారీ అది ఒక టైర్ పంక్చర్ అవుతుంది, అది సైడ్ కాపడం జరిగింది. అయితే ఆదిలాబాద్ నుంచి వచ్చిన సోనాల గ్రామం నుంచి వస్తున్న లారీ జొన్నల లోడ్ తీసుకొని రావడం జరిగింది. జొన్నల లోడ్లు ఉదయం 5 టైంలో అతను ఆగిన లారీని చూడక దానికి యాక్సిడెంట్ చేయడంతో అది ఒక్కసారిగా మంటలు వేస్తుంటే అక్కడనే డ్రైవర్ సజీవ దహనమైంది. అది కొన్ని క్షణాల లోపలనే అతను చనిపోవడం జరిగింది. బలంగా ఢీకొట్టడంతో అక్కడ ఉన్న డీజిల్ యొక్క ట్యాంక్ పడిపోవడంతో అతను అక్కడక్కడే మరణించడం జరిగింది. ఇది ఉదయం కాబట్టి మిత్రమబ్బాను, కానీ అతను ఒక గంట క్రితమే అక్కడ నుంచి సోనాల గ్రామం అంటే ఒక 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. యాక్సిడెంట్ అయింది 40-50 కిలోమీటర్ దూరం ఉండగానే రావడంతో చూడకపోవడము కానీ అక్కడ కానీ అతను గుద్దడంతో అక్కడక్కడ మరణించింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.